మీకు ఎంతమందికి గుంత పొంగనాలు తెలుసో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ లేచి ఏమైనా తిందామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూస్తే మనకైతే బియ్యం పిండి అయితే ఉండే. ఇక దాంతో గుంత పొంగనాలు వేసుకున్నాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పల్సర్ వేసుకున్నాక ఆ తర్వాత ఆనియన్, సాల్ట్, కొంచెం తర్వాత సోడా అయితే వేసుకొని అవన్నీ మనకు కావాల్సిన టేస్ట్ ప్రకారం అయితే వేసుకొని దాని అయితే పక్కన పెట్టుకోండి ఒక 1 మినిట్ పాటు. పెట్టుకున్నాక మనమైతే గుంత పొంగనాల ఏదో ఉంటుంది కదా గుంత పొంగనాలది దాన్ని తీసుకొని మనమైతే కొంచెం ఆయిల్ అయితే పోసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక ఏదో మనం అయితే పిండి అయితే కలుపుకున్నామో ఆ పిండిని తీసుకొని వచ్చి అన్నిట్లో వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. మూత పెట్టినాక మన వేడి గుంత పొంగల్ అయితే ఒక సైడ్ అయితే మంచిగా అవుతుంది. మళ్ళీ ఒకటే సైడ్ అవుతుంది కదా దాన్ని అన్నింటిని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు చేసుకోవాలి. మంచిగా అన్ని దగ్గర మంచిగా అయినాక దాన్ని ఒక ప్లేట్లోకి ఆ చట్నీతో తీసుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంటుంది. మార్నింగ్ పూట టిఫిన్ మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ పొంగనాలు అయితే నిజంగా మస్తు ఉండే మెత్తగా. మీరు కూడా ఖచ్చితంగా మార్నింగ్ పూట టిఫిన్ చేయాలంటే కంపల్సరీ ట్రై చేయండి. మీరైతే మరిన్ని వాస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఉంటా.